కథ పేరు ఎత్తుకు పై ఎత్తు. ఒక ఊళ్ళో ఒక చిన్న జమీందారు ఉండేవాడు. ఆయన చాలా మంచివాడు. ఆయనకు ఒక్కడే కొడుకు. ఆ కొడుకును జమీందారు ఎంతో ముద్దుగా పెంచి పెద్దవాణ్ణి చేశాడు. కానీ వాడు అన్ని రకాల చెడు అలవాట్లు నేర్చుకొని డబ్బును మంచినీళ్ళలాగా ఖర్చు చేయసాగాడు. ఒకసారి జమీందారు కొడుకు పొరుగున ఉన్న ఊరికి వెళ్ళి అక్కడ తన వద్ద ఉన్న డబ్బంతా ఖర్చు చేసుకున్నాడు. అందుచేత వాడు ఆ ఊర్లోని ఒక వడ్డీ వ్యాపారి వద్దకు వెళ్ళి 500 రూపాయలు కావాలని, ఇంటికి వెళ్ళగానే వడ్డీతో సహా బాకీ డబ్బు పంపిస్తానని అన్నాడు. ఆ వడ్డీ వ్యాపారికి జమీందారు బాగా తెలిసి ఉండడం చేత అప్పు ఇయ్యడానికి నిశ్చయించుకుని, బాబు, ఏదైనా తాకట్టు పెట్టకుండా అప్పు ఇయ్యరాదని నాకు నియమం ఉన్నది. మీ వస్తువేదైనా నా వద్ద ఉంచి డబ్బు తీసుకెళ్ళండి అన్నాడు. జమీందారు కొడుకు కొంచెం ఆలోచించి, అయ్యా, ప్రస్తుతం నా వద్ద కైజారు అనగా చిన్న కత్తి మాత్రమే ఉన్నది. దాన్ని మీ వద్ద ఉంచుకొని డబ్బు ఇయ్యండి అన్నాడు. వడ్డీ వ్యాపారి ఆ కైజారును తీసుకొని అతనికి 500 ఇచ్చేశాడు. 1 సంవత్సరం గడిచింది. జమీందారు చచ్చిపోయాడు. జమీందారు కొడుకు పెత్తనం వచ్చింది. అతను పొరుగురు వడ్డీ వ్యాపారి బాకీ తీర్చలేదు. ఆ బాకీ మంచిగా వసూలు కాదని, దాన్ని యుక్తిగా వసూలు చేసుకోవాలని వడ్డీ వ్యాపారి నిర్ణయించుకున్నాడు. వడ్డీ వ్యాపారి ఉండే ఊరి చాకలి జమీందారికి బట్టలు ఉతుకుతాడు. వడ్డీ వ్యాపారికి కూడా వాడే చాకలి. ఒకనాడు వడ్డీ వ్యాపారి చాకలికి బట్టలు వేస్తూ, పోయిన జమీందారు గారి అబ్బాయి తన కైజారు కుదువపెట్టి నా దగ్గర అప్పు తీసుకున్నాడు. ఆ కైజారు ఏమైందో కనిపించడం లేదు. రేపు డబ్బు తీసుకువచ్చి కైజారు తెమ్మంటే ఏం చేయాలో నాకు తెలియకుండా ఉంది అన్నాడు. ఆ చాకలి మర్నాడు జమీందారు గారి ఇంటికి వెళ్ళి జమీందారు కొడుకుతో ఈ సంగతి కాస్త చెప్పేశాడు. ఈ మాట విని జమీందారు కొడుకు చాలా సంతోషించాడు. అతను బాకీ 500, వడ్డీ కింద మరీ 200 చేతపుచ్చుకొని వ్యాపారి ఇంటికి వచ్చాడు. వ్యాపారి అతనికి కూర్చోవడానికి కుర్చీ వేసి మర్యాద చేశాడు. కూర్చునే వ్యవధి లేదు, నేను త్వరగా వెళ్ళాలి, బాకీ తీర్చి కైజారు పట్టుకుపోదామని వచ్చాను అన్నాడు జమీందారు కొడుకు. కైజారా అన్నాడు వ్యాపారి తనకు గుర్తే రానట్టు. అవును, కైజారే. అది మా తాత తండ్రుల నాటిది, మా గౌరవానికి చిహ్నం. అది గాని పోయిందంటే 10,000 రూపాయలు మీ వద్ద వసూలు చేస్తాను అన్నాడు జమీందారు కొడుకు. వ్యాపారి నెమ్మదిగా, చూస్తానుండండి, మొన్నీ మధ్య వెతికితే కనిపించలేదు. అది పారేస్తే దానికి ఖరీదు ఇచ్చుకోక తప్పుతుందా? ఏది మీరు తెచ్చిన డబ్బు అన్నాడు. జమీందారు కొడుకు 700 తీసి వ్యాపారి చేతికిచ్చాడు. వ్యాపారి లోపలికి వెళ్ళి కైజారు తెచ్చి అతనికిచ్చేశాడు. జమీందారు కొడుకు ముఖం మార్చుకొని ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు.